టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఆసుపత్రిలో టీవీ చోరీ కలకలం, ఎత్తుకెళ్లింది స్వీపరే. పుంగనూరులో మొదలైన పండుగ శోభ, రద్దీగా మారిన పట్టణం. మంత్రి నాదెళ్ల మనోహర్ను కలిసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు. ఘనంగా శ్రీకృష్ణదేవరాయల వారి పట్టాభిషేక మహోత్సవం. వార్తలను వివరాలు. ఆగస్టు 15న నిర్వహించబోయే జిల్లా స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, డిఎఫ్ఓ ధరణి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి సంబంధించి ఆయా శాఖల అధికారులు నిర్వహించాల్సిన విధులను వారికి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా పోలీసు కవాతు మైదానంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. పోలీసు గౌరవ వందనం, కవాతు, బందోబస్తు, ట్రాఫిక్ సమస్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు సీటింగ్ ఏర్పాట్లు, ఆహ్వానం, అదేవిధంగా స్వాతంత్ర సమర యోధులను గుర్తించి వివరాలను సిద్ధం చేయాలన్నారు. ఉద్యోగుల సేవలను గుర్తిస్తూ కార్యక్రమం రోజున వారికి అందించే ప్రశంస పత్రాల విషయంలో గందరగోళాన్ని నిరోధించేందుకు ముందుగానే వారు సిద్ధంగా ఉండేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా సంక్షేమ అభివృద్ధిని ప్రతిబింబించేలా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో శకటాలు, స్టాళ్ల ప్రదర్శన ఉండాలన్నారు. అదేవిధంగా జిల్లా సాధించిన ప్రగతిని వివరించేలా స్టాళ్లను ఏర్పాటు చేయాలని డిఆర్ఓకు సూచించారు. Also, DRO is looking after the cultural activities this time, and who are the artists which we don't know, because art and culture is very important part of the society. So we are going to be prepared cheyali. And madam ki ipo only 3 items is chaptana. 3 items. Private plus government kalpi only 3 items. Remaining items this time we are planning everything already. Now the table is, so we will pay up to 75,000 rupees to the person. So what are those 6-7 tables? Table is on that. Last time PD DRDA and CEO Jilla Prashatu, PD ICDS, DD Horticulture, District Supply Officer, District Fire Officer. ICDS Department, Health Department, PD DRDA. Okay. District Fire. Okay. Agriculture means agriculture and horticulture. Agriculture hard, allied. Because budget is important thing, and limited budget means that we check it thoroughly, and even after munde ade basic check. Appa 15-20 lakhs business untudu, 5-6-7 lakhs maatrame business untundi. Okay. So ikkadaina tagginche. Luxury event kaadu, minimum basic. అలాగే స్టాల్స్ వస్తుంది సార్. ఇప్పుడు ట్యాబ్లెట్స్ కాకుండా స్టాల్స్ కూడా పెడతారు సార్. ఆ స్టాల్స్ చాలా లిమిటెడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎసెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం జనరల్గా అక్కడే పెడుతున్నాం సార్. సో అక్కడ ఏదైనా 1-2 డిపార్ట్మెంట్ ఎసెట్స్ అక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ పాయింట్ దగ్గర పెట్టి ఇప్పిస్తాం. I would request this stalls is like non-productive activity. సార్ ఓకే. మెక్మా స్టాల్ పెట్టాము, డిఆర్డిఏ స్టాల్ పెట్టాము, పీడీఐసిఏ స్టాల్ పెట్టాము, ఆ తర్వాత డిఎంహెచ్ఓ గారితో ఒక స్టాల్ పెట్టాము, డిజేబుల్డ్ వెల్ఫేర్ ఒక స్టాల్ పెట్టాము, ఎస్పీ చిత్తూరు గారు వారికి సంబంధించిన ఒక స్టాల్ పెట్టడం జరిగింది. అలాగే డిఎఫ్ ఫైర్ ఆఫీసర్ గారు ఒక స్టాల్ పెట్టాము. సో సుమారుగా 10 స్టాల్స్ పైన పెట్టాము. I think 2-3 members will finalize once, because we have to check what to be shown, which we don't know or which society doesn't know. GTW గారి దగ్గర వాళ్ళకి పట్టాస్ ఉన్నాయి సార్. 6 ఎకరాలు చెప్తాం. ఒకసారి మాట్లాడమన్నారు సార్. రేపు 9th ప్రోగ్రాంలో పెట్టడమా లేకపోతే దీంట్లో పెట్టడమా అనేది 9th ప్రోగ్రాంలో డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాము.
చేసేసి ఒక 4-5 మంది కిందకి పెట్టించి మినిస్టర్ గారు పొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎల్ఈడి టీవీ చోరీకి గురైన సంఘటన కలకలం రేపింది. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ హరగోపాల్ విచారించి సీసీ కెమెరాలను పరిశీలించారు. టీవీని చోరీ చేసి ఎత్తుకెళ్లింది ఆసుపత్రిలో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు సుబ్రహ్మణ్యంగా తెలిసిందే. భయభ్రాంతి చెందిన సుబ్రహ్మణ్యం ఎత్తుకెళ్లిన టీవీని ఆసుపత్రికి తీసుకువచ్చి యథాస్థానంలో అమర్చాడు. తనే టీవీని ఎత్తుకెళ్లినట్లు నిజాన్ని ఒప్పుకున్నాడు. నా పేరు సుబ్రహ్మణ్యం. నా ఖాళీగా ఉంది. 2 రోజులు పెట్టుకుని ఎత్తుకుంది. ఎప్పుడు ఎత్తుకున్నావు? సాయంత్రం ఇప్పుడు ఎత్తుకొచ్చుకున్నాను. ఇంట్లో లేదు, దానికి ఎత్తి పెట్టుకున్నాము. వాళ్ళు చూసినారంటే వాళ్ళు చూసిన సార్ వాళ్ళు చెప్పింటే ముందునే ఎత్తుకున్నాను. చెప్పుకున్నావు అంటే చెప్పుకుని ఉన్నారు. 2 రోజులు వాటికి ముందు ఎత్తుకొచ్చి పెట్టాను. నువ్వు ఏం పని ఇటు చేసేది? సేపు ఎన్నేళ్ళ నుండి చేస్తాను? 25 ఏళ్ళు. ఆ పక్క ఈడ ముందర వాకిలు వేసే ఉంటారా? ఈ పక్క వాకిలేదు. ఆ డోర్ ముందే నువ్వు గడి తీసుకునే హింటువే? ఈ ఘటనపై మెడికల్ ఆఫీసర్ హరగోపాల్ మాట్లాడారు. సుబ్రహ్మణ్యాన్ని విచారించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న రాత్రి డ్యూటీ సిస్టర్ మన హాస్పిటల్ నందు చాలా రోజులుగా అంటే యాక్చువల్గా ముస్కాన్కి అది రెడీ చేస్తున్నాం ఆ రూమ్ని. ఆ రూమ్లో యాక్చువల్గా బేబీస్ కోసమని గవర్నమెంట్ వారు సప్లై చేసిన టీవీ ఉంది చాలా రోజులుగా. ఆ టీవీ కనపట్లేదనేదని సిస్టర్ వారు నైట్ టైం ఫోన్ చేశారు. సర్లేమ్మా అది కనపట్లేదు కదా, మనం ఫస్ట్ ఎవరైనా తీసుకున్నారని ఆల్రెడీ తనకి ఎవరో చెప్పినారు. మనలో పనిచేసే సెక్యూరిటీ శానిటేషన్ అబ్బాయి అక్కడ నుంచి తీసుకురావడం చూసింది సార్. చూసి దానికోసం మీకు ఇంటిమేట్ చేస్తున్నాం మనం. అట్లయితే ఒక మెమో రాయండి మార్నింగ్ వచ్చి మనం ఎంక్వైరీ చేసి తగిన చర్య తీసుకుందామని చెప్పాము. మాదిరిగా మెమో రాసిండారు. మార్నింగ్ అంతా వెరిఫై చేస్తున్నాము. ఫర్దర్గా ఏం ఎంక్వైరీ చేసినాక మీద ఏం యాక్షన్ కానీ చిన్నపిల్లలు దానికోసము వాడాలి. యాక్చువల్గా దానికోసమే వచ్చిండేది, ఆ ప్రోగ్రామ్ కోసమే ఇచ్చిండేది. అది యాక్చువల్గా దానికి ప్రీ ప్రోగ్రామ్డ్ ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. అది వేసేస్తే పిల్లలు చూసుకుంటూ ఆడుకుంటూ ఉండేది. అది ఈ మధ్య దాన్ని రెడీ చేయడం వల్ల చాలా రోజులుగా అది లోపల ఐడియల్గా ఉందని గమనించి తను తీసుకున్నట్లు అనిపిస్తాం. ఏమైనా కానీ దాన్ని ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటాం. అమరావతి సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ను ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కలిశారు. గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర హస్తకళా కార్పొరేషన్ చైర్మన్, పిఎస్సి సభ్యులు పసుపులెడ్డి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. నామినేటెడ్ పదవులపై చర్చించి ఉమ్మడి చిత్తూరు నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు. పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్, తెమ్మలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాయినాథ్, తిరుపతి సిటీ ఉపాధ్యక్షులు పార్తు, వెంకట్, భారత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకృష్ణ దేవరాయల వారి 516వ పట్టాభిషేక మహోత్సవాన్ని గురువారం పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. భీమకన్నపల్లి కూడలలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయల వారి విగ్రహానికి బలిజ సేవా సంఘం వారు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కవి సార్వభౌమ, విజయనగర సామ్రాజ్య వీరుడు, దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని ప్రపంచానికి చాటి చెప్పిన చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలని చెప్పారు. రాయలసీమ నందు వజ్ర వైడ్యూర్యాలను రాసులు పోసి అమ్మిన చక్రవర్తి, అన్నదాతలకు అండగా చెరువులు తవ్వించిన రాజు,
దేవాలయాలు నిర్మించి మొఘలుల నుంచి హిందూ సంప్రదాయాన్ని రక్షించిన వీరుడు ధీరుడు కులమత భేదాలు లేకుండా పాలించిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వారు. ప్రస్తుతం ఇలాంటి చక్రవర్తిని మనం స్మరించుకోవడం ఒక గొప్ప వరమన్నారు. ఇలాంటి చక్రవర్తికి మన క్యాలెండర్ నందు జయంతి ప్రచురించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చర్చించాలని శ్రీకృష్ణదేవరాయల బలిజ సంఘం తరఫున కోరుతున్నట్లు తెలిపారు. బలిజ రిజర్వేషన్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బలిజ సంఘ కుటుంబ సభ్యులు, శ్రీకృష్ణదేవరాయల వారి అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మాకు చాలా సంతోషమైన విషయము. ఈరోజు మాకు సంతోషమైన రోజు. మాకు ఎప్పుడు ఇలాగానే మా టీం మొత్తం కలిపి ప్రతి ఒక్క దానికి అన్నాదండగా ఉండి అందరూ మా టీం నిదానంగానే లాక్కొని పోవాలని, ప్రతి ఒక్క కార్యక్రమము మా జనాల్లోకి లాక్కొని పోవాలని, ఏదన్నా మినిమము తెలిస్తే మంచి చెడ్డగా తెలిస్తే కూడా దాన్ని అందరూ కూర్చొని చర్చించుకొని ఇలాంటి ఇవి కార్యక్రమాలు అందరూ బాగా చేయాలని మేము కోరుకుంటున్నాను. జై బల్జా, జై బల్జా, జై బల్జా, జై బల్జా, జై బల్జా, జై బల్జా. శ్రీకృష్ణదేవరాయల వారి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమము 516వ దినోత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల వారు ఈ సౌత్ రాష్ట్రాల్లో ఒక హిందూయిజం బతికి ఉందన్నా, అలాగే రైతులు సస్యామలంగా ఉండాలన్నా అవంతా శ్రీకృష్ణదేవరాయల వారి వల్లనే జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయల వారు వజ్ర వైడూర్యాలు రాసులు పోసి అమ్మి ప్రజలకు ఏదో రకంగా ఉపాధి కల్పించేవాడు. అదే రకంగా రైతులకు చెరువులు తవ్వించి రైతులని వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా అభివృద్ధి చేసి రైతుల్ని అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దేవాడు. అలాగే గుళ్ళు గోపురాలు కట్టి మన హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఎంతో ఖ్యాతి కాంచినాడు. కావున ఈరోజు 516వ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం. జై బలిజ, జై బలిజా, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై బలిజా, జై బలిజా, జై బలిజా, జై బలిజా, జై బలిజా, జై బలిజా, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ. బలిజల ఐక్యత, బలిజల ఐక్యత. పులిచెర్ల మండలంలో తూర్పు అటవీ సరిహద్దు ప్రాంతాలలో 15 ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్నాయి. పాకాల మండల సరిహద్దు ప్రాంతంలో మామిడి చెట్లు, టొమాటో పంటలు, కొబ్బరి చెట్లను ధ్వంసం చేశాయి. పులిచెర్ల మండలం పాలెం పంచాయతీ సమీపంలో చింతలవంక వద్ద 15 ఏనుగులు తిష్టవేసినట్లు అటవీ శాఖ అధికారులు సూచనలు చేశారు. ఒంటరి మదపుటేనుగు పంట పొలాలపై పడి ధ్వంసం చేస్తోందన్నారు. పులిచెర్ల మండలం దేవలంపేట, కల్లూరు, కమ్మపల్లి పంచాయతీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పొంగనూరు పట్టణం భాషం పాఠశాలలో లయన్స్ క్లబ్ తరఫున అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. విద్యతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, కోశాధికారి కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు వాళ్ళు సరిగ్గా ఆహారం తీసుకుంటారా లేదో, భోజనం చేస్తారా లేదో, సరైన బట్టలు కూడా వేసుకోవాలి. ఎందుకు? మా బిడ్డలు బాగుండాలి, మా బిడ్డలు బాగా చదువుకోవాలి, బాగుండాలని వాళ్ళు ఎంతో బాధలు పడి మిమ్మల్ని మంచి స్కూల్లో చదివించడానికి, మంచి స్కూల్లో పెట్టడానికి పంపిస్తారు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? బాగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి పేరు తేవాలి కదా. వాళ్ళని ఎదిరించి బాధ పెట్టి మనం ఏమొస్తుంది? మనకు ఏమి రాదు, మన భవిష్యత్తు స్పాయిల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు తల్లిదండ్రులని గౌరవించడము, వాళ్ళ మాటలని వినడము ఫస్ట్ నేర్చుకోండి. తల్లిదండ్రులు మన పెద్దవాళ్ళకి మీకున్నన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి లేవు. స్కూల్లో చదివేటప్పుడు మాకు కూడా ఫెసిలిటీస్ లేవు. మేము చదివేటప్పుడు కూడా మమ్మల్ని అయితే అమ్మాయిల్ని గడప దాటనిచ్చేవాళ్ళు కాదు. మా బ్యాచ్లో ఒక 30 మెంబర్స్ ఉన్నారు. అందరూ కూడా 10th క్లాస్ వరకే, వచ్చేటప్పటికే 7th క్లాస్ నుంచి మొదలుపెట్టి 10th క్లాస్కి వచ్చేటప్పటికే అందరికీ మ్యారేజ్ వచ్చింది. మాతో పాటు 2 అమ్మాయిలు మాత్రం హైయర్ స్టడీస్కి వచ్చారు. వాళ్ళల్లో కూడా 2 డిగ్రీ చేశారు. నేను ఒక్కతే మెడిసిన్ చదివాను. మా బ్యాచ్లో నేను ఒక్కతే మెడిసిన్ చదివాను.
మమ్మల్ని చదివించారు. మా తల్లిదండ్రులు కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు కాబట్టి నన్ను చదువుకొనిచ్చారు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకోవాలి, పైన ఉన్నారు వాళ్ళు లేరు. మీ పేరెంట్స్ మిమ్మల్ని చదువుకొని చెప్తున్నారు కదా, మీరు ఆ అడ్వాంటేజ్ తీసుకొని బాగా చదువుకోవాలి, అది ఇంపార్టెంట్. నేను కూడా చదువుకోకుండా ఏదేదో పిచ్చాటలన్నీ ఆడుకొని ఏదేదో మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింటే ఇప్పుడు మీ ముందు ఉంటే దానికి కాదు కదా. ఎక్కడో చోట పిల్లలతో జల్లతో అంతా అది కూడా ఒక ఫ్యామిలీనే. కానీ సరైన అవగాహన, సరైన మెథడ్ లేకపోతే మన లైఫ్లో మనం ఒక స్టేజ్కి చెప్పుకోలేదు. కాబట్టి ఒక స్టేజ్లో మనం పోవాలంటే మనకు ఒక పద్ధతి ఉండాలి, దానికి సరైన అవగాహన ఉండాలి, ఒక ఏం ఉండాలి కదా. మీరందరూ కూడా మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్న ఫెసిలిటీస్ మాకు లేవు, మా పేరెంట్స్ ఉన్న ఫెసిలిటీస్ మాకు ఉన్నాయి, మాకు లేని ఫెసిలిటీస్ మీకు ఉన్నాయి. కాబట్టి మీరు ఫ్యూచర్లో ఇవాళ ఫౌండేషన్ టు ద సొసైటీ, మీరు సొసైటీకి పిల్లర్స్ లాంటి వాళ్ళు. పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉంటే మనకు మంచి సొసైటీనే ఏర్పడుతుంది. వాళ్ళు మీకు చెప్పించడానికి ఎన్నో రకాలుగా వాళ్ళు కూడా అప్డేట్ కావాల్సి వస్తుంది. కొత్త కోర్సులు ఏమొచ్చినాయి, వీళ్ళకి ఏ రకంగా చెప్తే అర్థమవుతుంది, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసి మీకు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీ గోల్ సాధించాలంటే ఎన్నో రకాలైన అవగాహనలు ఉన్నాయి. కాబట్టి అన్నింటినీ కూడా అధిగమించి నెంబర్ 1గా మీరు ఈ భాషా కాలేజీ స్టూడెంట్స్ ముందుకు పోవాలని ఆశిస్తా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా రామసముద్రం మండలంలో గురువారం ఎస్టీయూ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేయడం జరిగింది. మండలంలోని చంబకూరు, మట్లవారపల్లి, రామసముద్రం మోడల్ స్కూల్, కేజీబీవి, కేసీపల్లి, అరికల ఉన్నత పాఠశాలలో గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 25 మంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల మురళి, మండలాధ్యక్షుడు అయూబ్ ఖాన్లు మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలతో పాటు ఎస్టీయూ పేద విద్యార్థుల చేయూతకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని 7 ఉన్నత పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన 25 మంది విద్యార్థులకు మండల ఎస్టీయూ శాఖ ఈ బహుమతులను అందజేయడం చాలా హర్షించదగ్గ విషయమని తెలిపారు. గత ఏడాది 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేసిన ఎస్టీయూ ఈసారి ప్రోత్సాహక బహుమతులను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా పేద విద్యార్థుల చేయూతకు ఎస్టీయూ మండలంలో చేస్తున్న కృషి చాలా బాగుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర కమిటీ కన్వీనర్ సుబ్బారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రమాదేవి, ఆర్థిక కార్యదర్శి సురేష్, నాయకులు మహమ్మద్ ఖాన్, ఎస్టీయూ సీనియర్ నాయకులు నరసింహులు, చెంగల్రాయాచారి, ప్రకాష్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, మహేదర్ రావు, సుధాకర్, కేశవ్ కుమార్, మనోహర్, అనిల్ కుమార్, మహమ్మద్ బేగ్, బాలాజీ, నరసింహులు, కుసుమ, జ్యోతి, మంజుల, ఆశా జ్యోతి, సయ్యద్ బాషా, దామోదర్, నాగరాజు, నరేంద్ర, అఫ్రోజ్, శ్రీనివాసులు, కృష్ణమూర్తి, కృష్ణయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సోమల మండలంలో గురువారం వేకువజామున 4 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా వర్షం కురవడంతో మండల నలుమూలల వాగులు, వంకలకు జలకల సంతరించుకుంది. ఆవులపల్లి సమీపంలోని సీతమ్మ చెరువు వంక ఉధృతంగా ప్రవహించడంతో 10 గ్రామాల ప్రజలకు రాకపోకలు ఆగిపోయాయి. గార్గేయ నది వర్షం నీటితో గలగల పరుగులు తీస్తోంది. కందరుకు తూర్పు వైపునున్న పల్లెల్లో వర్షం మరియు గాలిదాటికి పలుచోట్ల చెట్లు నేలకు వాలాయి. వరి నాట్లకు సిద్ధమైన రైతులు ఈ వర్షం అనుకూలంగా ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఏది ఏమైనా మండలంలో 5 రోజులుగా కురుస్తున్న వర్షానికి కుంటలు, చెరువులకు కొద్దిపాటి జలకల సంతరించుకుంది.
పొంగనూరు మండలం బసనేపల్లికి చెందిన హేమంత్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అతన్ని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య సేవలు అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పుంగనూరు పురపాలక పరిధిలోని దుకాణాలను మున్సిపల్ శానిటరీ విభాగపు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు, ఇతర నిషేధిత వస్తువులను ఉపయోగిస్తున్న దుకాణాలపై దాడులు నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిబంధనలు అతిక్రమించిన దుకాణదారులకు జరిమానాలు విధించినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్ప తెలిపారు. శ్రావణ మాసం మహిళలు ఎంతో పవిత్రంగా భావించే రోజులు. అందులో వరలక్ష్మి వ్రతం ఆచరించే శ్రావణ శుక్రవారం అంటే మహిళా భక్తుల హడావిడి అంత ఇంత కాదు. వ్రతానికి అవసరమైన బంగారం, వెండి లేదా రాగి వ్రత రూపులు, పండ్లు, పుష్పాలు, పూజా సామాగ్రి కొనుగోలుదారులతో పుంగనూరులోని మార్కెట్లని కిక్కిరిశాయి. పూజకు అవసరమైన సామాగ్రి రూపులు, ఇతరాలు కొనేందుకు వచ్చిన వారితో పట్టణం రద్దీగా మారింది. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఇదే పరిస్థితి. పట్టణంలో అన్ని ప్రాంతాలలోని మార్కెట్లకు వరలక్ష్మి వ్రతశోభ చేకూరింది. వ్రతాన్ని ఆచరించే భక్తులు సామాగ్రి కొనుగోలు నిమిత్తం తరలి రావడంతో రద్దీ నెలకొంది. గురువారం వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో పట్టణం జనసంద్రంగా కనిపించింది. వ్రతంలో వరలక్ష్మి రూపును ఉంచి పూజ చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. పట్టణంలోని ఫ్యాన్సీ స్టోర్ల దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. అలాగే బంగారు దుకాణాలు, పండ్లు, పువ్వులు, గాజులు, పూజా సామాగ్రి, బట్టల దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. ఇది మొత్తం సెట్ బొమ్మ వస్తుంది సార్. దీనికి అమ్మవారికి బాడీ ఉంది, తోమాల, ఫేసు, జడ, కాళ్ళు, చేతులు, స్టోన్ అన్నీ ఉంటాయి. పిరప కూడా ఉంటుంది. మీకు ఏది కావాలో అన్ని వెరైటీ మాంగళ్యం ఉంటుంది, కాసుల దండ ఉంటుంది. ప్రతి ఒక్కటి మనం అన్నిటి నీట్గా డెకరేషన్ చేసుకోవచ్చు. దీనిలో ప్రతి ఒక్క వెరైటీ ఒక రకంగా దొరుకుతాయి అన్నమాట. ఇదంతా కలిపితే మొత్తం 5,000 రూపాయలు అట్లయింది. మనం 3,000 చేసుకోవచ్చు, 4,000 చేసుకోవచ్చు, 5,000 చేసుకోవచ్చు. మనం డెకరేషన్ ఎంత చేసుకుంటే అంత అమ్మవారు బాగుంటుంది అన్నమాట. మొత్తం సెట్ అంతా దొరుకుతుంది అన్నమాట. మనకి ఏది కావాలో వెరైటీలు అన్ని కలర్స్, డిజైన్స్ ప్రతి ఒక్కటి సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదేం కైతే లైట్ బాగుంటుంది. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రాకతో పూల ధరలకు రెక్కలు వచ్చి అదరహో అనిపిస్తున్నాయి. శ్రావణ మాసం ముందు వారం అందంత మాత్రంగానే ఉన్న పూల ధరలు ఒక్కసారిగా 2 నుంచి 3 పెరిగాయి. పుంగనూరు పూల మార్కెట్లో కేజీల్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. బంతి కేజీ 80 రూపాయలు, చామంతి కేజీ 300, రోజా కేజీ 350, మల్లెపూలు కేజీ 1000, కనకాంబరం కేజీ 2000, లిల్లీ పూలు కేజీ 400, తామర పూలు ఒకటి 10 రూపాయలు, మొగలి రేకులు ఒకటి 500 రూపాయలు. ఈ విధంగా పూల ధరలు పెరిగాయి. మొగలి రేకులు బాల్య వివాహాల వల్ల కలిగే
దుష్ఫలితాలు అత్యంత ప్రమాదకరమైనవని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని నాగయ్య కళాక్షేత్రం నందు జిల్లా బాలల పరిరక్షణ సమితి మరియు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రపంచ తల్లిపాల పోషణ వారోత్సవాలు, PCN/PNDT చట్టం, ఇతర మహిళా శిశు సంబంధిత చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అడిషనల్ SP రాజశేఖర్ రాజు, ICDSPD వెంకటేశ్వరి, బాలల సంరక్షణ అధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు, కౌమార దశ గర్భధారణలు, బాల్య లైంగిక వేధింపులు, బాల్య అక్రమ రవాణా, మత్తు పదార్థాల దుర్వినియోగం మరియు బాల కార్మికుల ప్రభావిత ప్రాంతాలను గుర్తించేందుకు సర్వేలు నిర్వహించాలన్నారు. అందుకు మెడికల్ సిబ్బంది, ICDS సిబ్బంది, మహిళా పోలీసులు టీంగా ఏర్పడి కార్యక్రమాలను అరికట్టాలని తెలిపారు. అత్యంత ప్రమాదకర ప్రాంతాలను మ్యాప్ చేసి ఆ ప్రాంతాలలో తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ స్థాయిలో బాల సంక్షేమ మరియు పరిరక్షణ కమిటీ సమావేశాల నిర్వహణ ప్రతి నెల మొదటి మరియు 3వ శుక్రవారం, గ్రామ వార్డు స్థాయిలో బాల సంక్షేమ మరియు పరిరక్షణ కమిటీ, బాల్య వివాహ నిరోధక మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆసుపత్రిలో టీవీ చోరీ కలగలం, ఎత్తుకెళ్లింది స్వీపరే. పుంగనూరులో మొదలైన పండుగ శోభ, రద్దీగా మారిన పట్టణం. మంత్రి నాదెళ్ల మనోహర్ను కలిసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు. ఘనంగా శ్రీకృష్ణదేవరాయల వారి పట్టాభిషేక మహోత్సవం. తిరిగి KCTV వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.